హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. సో నేను ఈవినింగ్ ఏమేం పనులు చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్లో చూసేయండి. సో నైట్ పడుకునే వరకు అండి. ఇప్పుడు వచ్చేసి నేను గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు కడుగుతున్నాను. సో మధ్యాహ్నం నుంచి అలానే ఉన్నాయి. సో ఇవన్నీ కడిగేస్తానండి. ఇవి కడిగేసి చెత్తలు దొబ్బేలో పిల్లలు కూడా వస్తారండి స్కూల్ నుంచి. వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళు స్నాక్స్ అడుగుతారు కదండి. సో స్నాక్స్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి హోంవర్క్స్ కూడా చేయించాలండి. వాళ్ళ ఇంటికి వస్తానే హోంవర్క్స్ రాయరు, టీవీ చూస్తారు అంటారు. సో కాసేపు టీవీ చూపించి వాళ్ళతో హోంవర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసి తర్వాత రేపు టిఫిన్కి కూడా ఇడ్లీ చేస్తున్నానండి. సో అది కూడా నానబెట్టేసాను, ఉద్దిబ్యాలు కూడా. అది కూడా ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఎవరు. సో ప్లీజ్ లైక్. చూసారు కదా అండి, గిన్నెలు అన్నీ ఉన్నాయి. నేను మొత్తం ఇవి క్లీన్ చేసేదానికి ఒక 20 మినిట్స్ పట్టిందండి. చూసారు కదా, అన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పిల్లలు వచ్చేసారండి. ఇంట్లో చెత్తలు దబ్బేది వీడియో తీయలేదు. ఇప్పుడు వచ్చేసి కందికాయలు తెచ్చినామండి మార్కెట్ నుంచి, అవి ఉడకబెడుతున్నాను. సో వాటర్ వేసి ఉప్పు వేసి ఒక 4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోద్దండి. చూడండి. సో ఇవన్నీ తినేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దీపం కూడా చేశానండి. ముందు వచ్చేసి నేను 4:30కి అలాగా నానబెట్టానండి. సో 3 గ్లాసుల ఉద్దిపప్పు తీసుకొని అందులోకి మెంతులు కూడా వేసి బాగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం మిక్సీ చేస్తామనగా ఒక 10 మినిట్స్ ముందు అటుకులండి, అటుకులు కూడా 2 గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నాను కడిగి. ఇప్పుడు నేను 1 కేజీ వేస్తున్నానండి. 1 కేజీ వేస్తే మేము ఇడ్లీ అనేది మార్నింగ్ నైట్ 2 పూట్ల తింటారండి మా పిల్లలు, ఇడ్లీ ఉంటే మాత్రం. సో అందుకని నేను కేజీ వేస్తాను ఎప్పుడు వేసినా. ఇది మాకు ఒక 3 డేస్కి వస్తుందండి. సో మొత్తం వేసేసి రవ్వ అంతా ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మిక్సీ కొడుతున్నానండి. అటుకులు అండ్ ఉద్దిపప్పు కలిపి మిక్సీ కొట్టేస్తానండి. చాలా మెత్తగా ఉంటాయండి అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు. ఒకసారి మీరు కూడా చూడండి, ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నార్మల్గా వచ్చేదానికంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు. సో నేను ఇడ్లీ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చాయి ఇడ్లీలు అనేది, ఎంత స్మూత్గా ఉంటాయో అండి. అందులోకి సాంబారు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా అండి ఇడ్లీ. మేము అలానే తింటామండి, సాంబారు చట్నీ ఇడ్లీ 3. సో మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. మార్నింగ్ కల్లా బాగా పొంగుతుంది, మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో ఇడ్లీ రవ్వ. ఇలాగ పైన అయింది తీసేసేయండి, అట్లా అంటుకుంటుంది కదా ఆ గిన్నెకి. అది తీయకపోతే అదే దాంట్లో కలిసినప్పుడు మనకు పులిసిపోయినట్లు అవుతుందండి పిండి. అలా ఎప్పుడు చేయకండి, పులిసిపోయినట్లయితే. సో అది తీసేసేయండి చుట్టూ అంచులకు ఉండేదంతా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ పడుకునే ముందు బాదం పప్పు అలాగే 1 టీ స్పూన్ మెంతులు అండి. మీకు తెలుసు కదా నేను మార్నింగ్ రోజు తాగుతానని. సో 1 టీ స్పూన్ మెంతులు నానబెట్టేసండి, అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.